హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ట్యూస్డే రోజు వ్లాగ్ అండి. ఇది కార్తీక మాసం, సేమ్ రొటీన్ ఉంటుంది. కార్తీక మాసంలో పొద్దున్నే తొందరగా లేవడము, పిల్లలు స్కూల్కి వెళ్తారని వాళ్ళు లేచేంత వరకు మన పూజలు ప్రశాంతంగా చేసుకోవచ్చు. వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం లేట్ అవుతుంది అనిపిస్తుంది. అందుకనే నేను కొంచెం తొందరగా లేస్తా. 5కి 4:30కి 5కి అట్లా లేస్తా కార్తీక మాసంలో. ఇది పూజ బయట ముగ్గు పెట్టుకోవడము, ఇల్లంతా క్లీన్ చేసుకోవడము. కార్తీక మాసంలో బయట నేను మార్నింగ్ ఈవినింగ్ దీపం పెట్టడము, అట్లా డైలీ ఉంటుంది పూజ. ఇదంతా పూజ అయిపోయింది. కార్తీక పురాణం అది చదివేసి నేను టీ తాగేసిన తర్వాత టిఫిన్ స్టార్ట్ చేస్తా. వాళ్ళ స్కూల్ టైం అయిపోతుందని టిఫిన్కి ఈరోజు దోశ చేస్తున్నా. చట్నీకి పల్లీలు, శనగపప్పు, కొబ్బరి, పచ్చి కొబ్బరి నా దగ్గర ఉంది. పల్లీలు వేయిస్తున్నా. కొంచెం శనగపప్పు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి 3 ఫ్రై చేసుకొని మొత్తం ఒకే దాంట్లో వేసి మిక్సీ చేసేసుకుంటా. కొంచెం చింతపండు వేస్తా అండి నేను చట్నీలో. చింతపండు లేకపోతే పెరుగు, కొంచెం ఎల్లిగడ్డలు వేసి ఉప్పు వేసి మిక్సీకి వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. ఇదన్నమాట నా మార్నింగ్ రొటీను. ఇది తీసి కొంచెం పచ్చిమిర్చి ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేయించుకొని, కొంచెం శనగపప్పు, 1 కప్పు నిండా శనగపప్పు. టేస్ట్ బాగుంటుంది, ఒకసారి చేసి చూడండి. 3 వేస్తే పల్లీలు కొంచెం క్వాంటిటీ కూడా తగ్గుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నేను ఎప్పుడు ఇలాగే చేస్తా, మా ఇంట్లో నచ్చుతుంది అందరికీ. ఇవి వేయించిన తర్వాత కొంచెం పప్పు, కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేయాలి. అదే బాండిలో తాలింపు పెట్టడానికి కొంచెం ఆయిల్ వేసి కరివేపాకు వేసేస్తా. అప్పటి వరకు ఇది ఇంకొంచెం ఆరిపోతే మిక్సీకి వేసుకుంటా. కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసిన తర్వాత పోపు పెట్టి ఇది వేసేసి ఇది పిండి తొందరగా నైట్ ఉప్పేసి గ్రైండ్ చేసిన తర్వాత ఉప్పేసి పెట్టేస్తే ఇట్లా పిండి బాగా పులుస్తుందండి. కొంచెం షుగర్ వేస్తున్నా, కలర్ వస్తుందని. పిండిలో మంచిగా కలపాలి. ఇట్లా బాగా ఇట్లా కలిపేస్తే
బాగా వస్తాయి దోశలు. ఏం ఆయిల్ ఐరన్ ప్యాన్ పైన చేస్తా. ఇది చట్నీ గ్రైండ్ చేసి కొంచెం వాటర్ కలిపేసి మళ్ళీ వేసేసి పప్పు పెట్టేస్తా. ఇది పోపు పెట్టి వాళ్ళకి పెట్టేసి అక్కడ ప్లేట్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసి వాటర్ బాటిల్స్ నింపేసి వాళ్ళకి వాటరు అన్నీ రెడీ చేసి రావాలి. వాళ్ళు స్నానం చేసి పూజ చేసుకుంటారు. మా పిల్లలు ఇద్దరు హనుమాన్ చాలీసా చదువుతారు. వాళ్ళు వాళ్ళ పూజలు అయ్యే వరకు నా దోశ రెడీ చేసి ఇచ్చేస్తా. అన్నీ రెడీ చేస్తే అప్పుడు తొందరగా ఫాస్ట్ వెళ్ళిపోతారు వాళ్ళు. ఇది అవి స్కూల్కి వెళ్ళే వరకు కిచెన్లోకి బయటికి తిరుగుతూనే ఉంటారు. అని రెడీ చేసి ఒక్కొక్క దోశ ఇచ్చేస్తా వాళ్ళకి. మా అమ్మాయికి ఇంకా జడ వేయాలి. వాళ్ళు తిన్న తర్వాత తనకి జడ వేస్తా. మధ్య మధ్యలో వేడి నీళ్ళు, వాళ్ళకి స్నానం చేయడానికి వేడి నీళ్ళు పట్టాలి. వేడి నీళ్ళు మేము గ్యాస్ పైనే పెడతామండి. దోశ తీస్తుంది తను. వాళ్ళకి నీళ్ళు పట్టుకుంటూ మధ్య మధ్యలో వాళ్ళకి దోశలు ఇస్తూ, ఇటు సైడ్ నేను దోశలు వేస్తూ, పక్కన గోకరకాయ కర్రీ కూడా పోపేద్దామని మా అత్తమ్మ కట్ చేసి పెట్టారు. ఇది చేసుకుంటూ అటు సైడు మధ్యలో హడావిడి ఉన్నప్పుడు ఇట్లా అవుతుందండి. ఎవరికన్నా అవుతుంది ఇట్లా. కారం మసాలా అంతా డబ్బాలో ఉండే, అది వేసేటప్పుడు జారిపోయింది. మళ్ళీ అదంతా క్లీన్ చేసుకొని కర్రీకి పోపు పెడుతున్నా. చిక్కుడుకాయలు ముందు ఆయిల్ వేసి కొంచెం వేయించాలి. వేయించిన తర్వాత పోపు పెట్టాలి. ఇట్లా అవుతుంది ఒక్కొక్కసారి. మా అబ్బాయి మధ్య మధ్యలో ఏదో ఒకటి చేతేస్తూ ఉంటాడు.
ఇది వేయించిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ కరివేపాకు వేసి పోపు పెట్టేసి చిక్కుడుకాయలు వేసి కొంచెం పసుపు ఉప్పు తాలింపు వేసి ఫ్రై చేసి మూత పెట్టేస్తా. కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేస్తే మంచిగా దగ్గరికి వచ్చేస్తుంది. గ్యాస్ స్టవ్ పైననే పెడితే బాగా జిడ్డు అవుతుందని అట్లా ఒక ప్లేట్ పెట్టి దానిపైన పెడతా, స్పూన్స్ ఏవైనా నేను. ఈ దోశలు వేయడానికి ఎలాగో నిలబడాలి కదా, ఇటు సైడు మన పనులు కూడా అయిపోతాయి అట్లా. ఇది పోపు పెట్టి కొంచెం పసుపు ఉప్పు వేసి ఫ్రై చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేస్తా. బాగా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం పల్లీల పొడి వేసి ఆపేసేయడం. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారండి పిల్లలు. ఇప్పుడు నేను టిఫిన్ చేసి మళ్ళీ ఇంకా వంట స్టార్ట్ చేయాలి. బట్టలన్నీ మిషన్కి వేసేసా. తొందరగా లేవడంలో అదొకటి, తొందరగా పని అయిపోతుంది. 10 వరకు అయిపోతుందండి. ఇప్పుడు జొన్న రొట్టె చేస్తున్నా. జొన్న రొట్టె మాకు అది గోకరకాయ కర్రీ, మాకు మళ్ళీ పిల్లలు తినరు, వాళ్ళకి క్యాబేజీ ఫ్రై వండుతున్నా. మళ్ళీ క్యాబేజీ ఇటు కట్ చేసుకుంటూ అటు జొన్న రొట్టె చేస్తే ఇటు రైస్ పెట్టి మళ్ళీ రొటీన్ స్టార్ట్. బట్టలన్నీ మిషన్కి వేసి వచ్చి స్టార్ట్ చేసా మళ్ళీ. మాకు జొన్న రొట్టెలు కంపల్సరీ కావాలండి. డైలీ జొన్న రొట్టె తింటాం మేము. చపాతీలు తక్కువ, జొన్న రొట్టెలే కంపల్సరీ కావాలి. ఇప్పుడు కర్రీకి పోపు పెడుతున్నా. ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం ఉల్లిగడ్డ వేసి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు,
కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి మూత పెట్టేసి ఫ్రై లాగా చేస్తున్నా. ఇదండి ఈరోజు వ్లాగు. ఎవరికన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. కొన్ని కొన్ని గిన్నెలు ఉన్నవి, కొన్ని వాటర్తో కడిగేసి పెట్టేస్తా. మొత్తం కౌంటర్ టాప్ అంతా తుడిచేయాలి. ఈ జొన్న రొట్టెలు చేస్తే ఇదే అండి ఒకటి, పిండి అంతా, గ్యాస్ అంతా, స్టవ్ అంతా, కౌంటర్ టాప్ అంతా అయిపోతుంది. తప్పదు, క్లీన్ చేయాలి. డైలీ కావాలి మాకైతే.